గత 2 సంవత్సరాలుగా మనము యాక్చువల్‌గా పాండమిక్‌తో ఎంత సఫర్ అయ్యామో మనందరికీ తెలిసిందే. పాండమిక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాము. ఈ పాండమిక్ మూలంగా కావచ్చు, వేరే విధాలుగా మూలంగా కావచ్చు, మన బ్రాహ్మణులకి యాక్చువల్‌గా ఉద్యోగాలు పొందటంలో వాళ్ళు యాక్చువల్‌గా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ నెల డిసెంబర్ 25వ తారీఖు నాడు మెగా బ్రాహ్మిన్ జాబ్ మేళా అని ఒకటి ఆర్గనైజ్ చేస్తున్నాము. బ్రాహ్మిన్స్ యూనిటీ ఫర్ ఎవర్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక స్క్వేర్ బీపీఓ వారి ఆధ్వర్యంలో, సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని మాదాపూర్లో వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా దాదాపు ఒక 100 కంపెనీలు మనకి వాళ్ళ వేకెన్సీ పొజిషన్స్తో అక్కడికి వాళ్ళు రాబోతున్నారు. మెయిన్ బ్రాహ్మణ యువత 10వ తరగతి పాస్ అయిన దగ్గర నుంచి మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళ వరకు, కొత్తగా ఉద్యోగాలు పొందేవాళ్ళు, ఉద్యోగాల్లో అభ్యున్నతి పొందేవాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈసారి ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ని, ఈసారి ఈ బ్రాహ్మణ జాబ్ మేళాని హైర్ ఫర్ ద బెస్ట్ బ్రెయిన్స్ అనే టైటిల్తో ముందుకు తీసుకెళ్తున్నాము. గౌరవనీయులు పెద్దలు రమణాచారి గారి ఆశీర్వాదాలు, వేణుగోపాలాచారి గారి ఆశీర్వాదాలు, బ్రాహ్మణ పెద్దల ఆశీర్వాదాలతోని, ముఖ్యంగా శ్రీమతి వాణీదేవి గారి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం జరపదలుచుకున్నాము. బ్రాహ్మణ సంఘాల పెద్దలు, మిగిలిన బ్రాహ్మణ సంఘాల వారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్నవాళ్ళు ఈ వార్తని అర్హులైన ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళందరికీ చేరవేసి వాళ్ళందరినీ 25వ తారీఖు డిసెంబర్ అంటే క్రిస్మస్ రోజున ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈ జాబ్ మేళాలో ఎటువంటి రుసుము లేదు. ఏ కంపెనీకి ఎవరు ₹1 కూడా పే చేయక్కర్లేదు. ఈ మేళా ఆర్గనైజ్ చేయడానికి కూడా మేము ఎటువంటి రుసుము ఎవరి దగ్గర వసూలు చేయట్లేదు. ఇది కేవలం ఒక సేవ మాత్రమే. బ్రాహ్మణ యువత మంచి ఉద్యోగాల్లో ఉండాలన్న సంకల్పంతో బ్రాహ్మిన్స్ యూనిటీ ఫర్ ఎవర్ బ్రాహ్మణ సంక్షేమ వేదిక అండ్ స్క్వేర్ బీపీఓ ఆధ్వర్యంలో ఈ ఉద్యోగ మేళా జరగబోతున్నాము. దీనికి అన్ని సంఘాల వారి నుంచి, బ్రాహ్మణ పెద్దలందరి దగ్గర నుంచి సహకారం కోరుతున్నాము. ఈ జాబ్ మేళాలో ఎక్కడెక్కడి నుంచో చాలా ప్రాంతాల నుంచి అందరూ వస్తారు కాబట్టి సింపుల్గా ఉచిత భోజన వసతి కూడా మేము అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా మేము అక్కడ నిర్వర్తించడానికి ఆర్థికంగా కానీ, వాలంటీర్ రూపంలో కానీ అందరు సహకారాలు కోరుతున్నాము. ఇప్పటికే మన దగ్గర రాజవంశీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ వాటర్ బాటిల్స్ వాలంటరీగా ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక డోనర్ లాగా మనకి ఆల్రెడీ ముందుకు వచ్చారు. మిగిలిన కంపెనీస్ వాళ్ళకి, మిగిలిన పెద్దలకి అప్పీల్ చేసేది ఇట్లాగనే ఏదో ఒక రూపంలో మీరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్కి చేయూతిచ్చి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పటికే మన దగ్గర దాదాపు 2500 రిజిస్ట్రేషన్లు ఉద్యోగం కోరుకునే వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర గూగుల్ ఫామ్లో రిజిస్టర్ చేసుకున్నారు. బ్రాహ్మణ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, బ్రాహ్మణేతర ఎంటర్ప్రెన్యూర్స్ కానీ దాదాపు ఇప్పటికే మన దగ్గర అంటే ఏ ప్రమోషను మనం ఇంకా స్టార్ట్ చేయకుండానే ఒక 35 పెద్ద కార్పొరేట్ కంపెనీలు వివిధ రంగాల నుంచి, అంటే మ్యానుఫ్యాక్చరింగే కావచ్చు, వాళ్ళు మార్కెటింగే కావచ్చు, ఫార్మా కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఇట్లా అన్ని రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వాళ్ళు ఆల్రెడీ మన జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి మన యువతకి ఉద్యోగాలు ఇస్తామని ఆల్రెడీ హామీ ఇచ్చారు. దాదాపు మేము ఈ వేకెన్సీ పొజిషన్లన్నీ ఇప్పటిదాకా ఉన్న 35 కంపెనీల నుంచి మేము అన్నీ లెక్క పెడితే మాకు దాదాపు ఒక 600 పొజిషన్లు ఇప్పటికే వచ్చాయి. మన దగ్గర స్క్వేర్ బీపీ వాళ్ళకే 200 మంది కావాలి. నేను వర్క్ చేసే కంపెనీ రిత్విక్ ఇన్ఫోటెక్ ఏదైతే ఉందో మాకే 100 మంది కావాలి. అట్లాగే ఈ బీకామ్ చదివిన వాళ్ళు, సిఏ ఫస్ట్ ఇయర్, సిఏ ఫైనల్ కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ మన దగ్గర ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ 10th పాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అన్ని పొజిషన్లు ఇక్కడ వస్తున్నాయి, వేకెన్సీలు ఇక్కడ ఉన్నాయి. మీరు ఎక్కడో తిరిగి ఎక్కువ వ్యయ ప్రయాసాలు పొంది మీరు ఉద్యోగాలు ప్రయత్నం చేసి ఇబ్బంది పడే బదులు ఈ ఒక్క వేదిక ద్వారా మీకు నచ్చిన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు ఆంధ్రా నుంచి, లేదంటే మన ఎక్కడో రిమోట్ తెలంగాణ నుంచి, ఎక్కడ రిమోట్ ప్లేసుల నుంచి మీరు వస్తారు కాబట్టి మీకు ఇబ్బంది కలగకుండా ఉన్న దాంట్లో మాకు వీలైనంత పరిధిలో మీకు ఎంతో అంత భోజన సదుపాయం, మధ్యాహ్నం లంచ్ అరేంజ్ చేసి మీకు ఉద్యోగాలు వచ్చేటట్టు మా చేతనైన సాయం మేము చేద్దామని అనుకున్నాము. ఇక్కడ ఏంటంటే ఎస్పెషలీ వెన్ వీ టాక్ అబౌట్ ద ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ people from different streams. If you talk about civil engineering, we have so many civil companies which are coming up to hire engineers, supervisors,
and architects and everybody. And when you take the pharma company, pharma, we have a lot of pharmacy positions, and especially in their R&D, we have number of vacancies coming up. And when you talk about the finance background, we have positions right from accountants to the chartered accountants are available here. IT, we are also going up with hiring of H1B candidates from my own company where I am associated with. It's called Ritwik Infotech. And we are actually filing more than 100 H1s this coming year. And we have technical positions, especially Java, .NET, web services. Yeah, when we talk about the IT positions, we have requirements from web services technologies. We have Java technology openings. We have .NET. We have mainframes, especially Oracle suite. Especially we have positions in ERP. Freshers can also try. Even experienced people, those who wants to upgrade in their career, they can also participate. And when you talk about the civil engineering industry, we have number of positions in the civil side as well. And pharma, we have a lot of openings. I cannot name the companies at the moment. We have more than 35 entrepreneurs express their interest to participate. We are expecting to reach a target of 100 corporates to participate in this program. And I appeal all the Brahmin leaders, all the Brahmin associations across AP and Telangana to spread this job mela word to every needy, and see that maximum number of people to be benefited out of this event. Hire the best brains. Brahmin Job Mela 2022 ఈ డిసెంబరు 25వ తారీఖున వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ మాదాపూర్లో ఈ ప్రోగ్రాం నిర్వర్తించడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్న పెద్దలు కేవి రమణాచారి గారికి, పెద్దలు వేణుగోపాలాచారి గారికి, పెద్దలు వాణిదేవి గారికి, పెద్దలు రామచంద్రరావు గారికి, బ్రాహ్మిన్స్ యూనిటీ ఫర్ ఎవర్ తరఫున, బ్రాహ్మణ సంక్షేమ వేదిక తరఫున, స్క్వేర్ బీపీఓ వాళ్ళ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.